సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ బస్టాండులో 2 కొత్త ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1000 నూతన బస్సులు అన్ని డిపోలకు రాబోతున్నాయని, మహాలక్ష్మి పథకం ద్వారా ఆక్యుపెన్సీ పెరిగి నూతన బస్సుల అవసరం ఏర్పడినందున సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు 1000 నూతన బస్సులను అన్ని డిపోలకు సిద్ధం చేస్తున్నామని, అలాగే బస్సులలో ఎక్కిన మహిళలను గౌరవిస్తూనే పురుషుల పట్ల సమన్వయంగా వ్యవహరిస్తూ సీట్ల సర్దుబాటు చేసుకోవాలని కోరారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా 7 కోట్ల ఉచిత టికెట్లు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా నూతనంగా 1000 బస్సులు రాబోతా ఉన్నాయి, అన్ని డిపోలకు వస్తాయి. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మహిళలు బస్ ప్రయాణాన్ని ఎక్కువగా వాడడం వల్ల ఆక్యుపెన్సీ రేటు పెరిగి నూతన బస్సులు అవసరం అవుతా ఉన్నాయి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూతన బస్సులను తీసుకొని అనేటువంటి సూచన చేయడము, బస్సులు రావడం జరుగుతూ ఉంది. మేమందరూ ఒకటే ఈరోజు కొద్దిగా మహిళలు వచ్చినప్పుడు గౌరవించాలి. అదేవిధంగా పురుషులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో స్కూల్ టైమింగ్స్ వాటన్నిటిని చూసుకొని ప్రయాణికులే కొంచెం సమన్వయం చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. బస్సులు ఏర్పాటు చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, బస్ స్టేషన్లు అంతా కూడా సర్వీస్ ఉంటే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా మహిళలకు ఉచితంగా వ్యవహారం ఏదైతే బస్సు ఫ్రీ ఉందో చేస్తాను. ఇప్పటికి దాదాపు 7 కోట్లు ఫ్రీ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మహిళల సౌకర్యంగా ఉండే విధంగా నేను కార్యక్రమం తీసుకోబోతున్నాను మనం చేస్తా ఉన్నా. ఇలా హుజరాబాద్ నుంచి కూడా మిగతా డిపోలు కావచ్చు, హైదరాబాద్ జంట నగరాలకు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో బస్సుల యొక్క అంశానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతోంది.